నమస్కారం. కనేరియా కోమ్లికి స్వాగతం. ఈరోజు ఒక అద్భుతమైన పానీయం. వేదకాలంలోనూ గుప్తుల కాలంలోనూ విజయనగర రాజులు తమ రోగనిరోధక శక్తిని పెంచుకోవటానికి, ఆయుస్సుని పెంచుకోవటానికి, రాత్రి వేళ నిద్ర బాగా పట్టడానికి ఉపయోగించిన గోల్డెన్ మిల్క్. ఇది 500, 1500 బీసీలలో ఈ గోల్డెన్ మిల్క్ని సూచించారు రోగనిరోధక శక్తి పెంపు కోసం చెరకులు. దీన్ని యోగులు సిద్ధులు రోజు తాగేవారు అని ప్రతీతి. ఈ గోల్డెన్ మిల్క్ తయారు చేసేవాళ్ళు ఆచార్య చరకుడు గోల్డెన్ మిల్క్ని శరీర సిద్ధి రోగనిరోధక శక్తి పెంపు కోసం సూచించారు. గుప్తుల సామ్రాజ్యంలో 4, 6 శతాబ్ద కాలంలో భారతదేశం స్వర్ణయుగం. అది అద్భుతమైన ఆయుర్వేద ఔషధాలు అభివృద్ధి చెందిన కాలం. యోధులు పోరాటానికి ముందుగా గోల్డెన్ మిల్క్ తాగేవారని ప్రతీతి. 14, 17వ శతాబ్దానికి చెందిన మన విజయనగర సామ్రాజ్యం మహారాజులు మహారాణులు తమ యవ్వనాన్ని కాపాడుకోవటానికి చర్మం మృదువుగా ఉండేందుకు ఈ గోల్డెన్ మిల్క్ తాగేవారు. ఇది మొఘల యుగంలో కూడా అక్బరు, షాజహాన్ వంటి రాజులు ఈ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి దీన్ని తాగేవారు. అయితే దీనిలో గులాబీ ఎసెన్సు, కుంకుమ పువ్వుతో దీని రాజులు ప్రత్యేక పానీయం చేశారు. ఇది మనం కూడా తాగుదాం. ఈ గోల్డెన్ మిల్క్ ఉపయోగాలు ఏంటంటే ఇది ఇమ్యూనిటీ బూస్టరు. దీనిలో మనం పసుపు వేస్తాము. ఇది మీరు ఆర్గానిక్ పసుపు, ఇంట్లో పండించుకునే పసుపు వేయండి. కొంత పసుపు వేస్తాము. ఇది రక్తాన్ని శుభ్రపరిచే మహాశక్తి దీనిలో ఉంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంటు, లివర్ని శుద్ధి చేస్తుంది. చర్మకాంతి, జ్వర నివారణకి పసుపు ఉపయోగపడుతుంది. ఇది అశ్వగంధ. ఈ అశ్వగంధ ఇది వేరు, దీని పెన్నేరు గడ్డ అంటాము తెలుగులో. ఇది శక్తికి, సహనానికి రారాజులా ఉపయోగించే మూలిక. శరీర బలాన్ని పెంచుతుంది, స్ట్రెస్ తగ్గిస్తుంది, నిద్ర మెరుగుపరుస్తుంది. ఇంకోటి పిప్పిలి, దీన్నే లాంగ్ పెప్పర్ అంటాం. మనం మిరియాలు తెలుసు కానీ దీనికంటే అద్భుతమైన గుణాలు ఈ పెప్పర్లో ఉన్నాయి, లాంగ్ పెప్పర్లో. ఇది కూడా జీర్ణశక్తిని పెంచే తత్వం, శరీర వేడిని సమతుల్యం చేస్తుంది, శ్వాస సంబంధిత వ్యాధులకి ఇది ఔషధంగా పనిచేస్తుంది. జాజికాయ. జాజికాయ చూడండి, ఆ జాజికాయను కూడా కొంచెం పొడి వేయాలి. ఇదేంటి జాజికాయ అంటే మేధస్సుకి మెరుగునిచ్చే బలవర్ధకం. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, హార్మోన్ల సమతుల్యత కోసం ఉపయోగపడుతుంది. ఇంకోటి ఈ దాల్చిన చెక్క. ఇది మన శరీరంలో అనవసరమైన కొవ్వును తొలగిస్తుంది. అల్లం ముక్క, మీకు తెలుసు అల్లం జీర్ణశక్తిని పెంచుతుంది. లాంగ్ పెప్పర్ కానీ మిరియాలు కానీ వాడచ్చు. ఎందుకంటే ఇది పసుపులో ఉండే కర్క్యూమిన్ను పని శాతాన్ని మెరుగుపరుస్తుంది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, పసుపుతో పాటు ఒక 4 గింజలు మిరియాలు వాడితే పసుపు మన ఒంటికి బాగా మేలు చేస్తుంది. పసుపులో ఉన్న అన్ని సుగుణాలు కూడా మనం పొందొచ్చు. నేను ఇంతకు ముందే ఇవన్నీ కూడా పొడి చేసుకున్నాను, అవి దీంట్లో కలుపుతున్నాను. పసుపులో కర్క్యూమిన్ ఒక శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనం. ఇది కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ పసుపు, అల్లము మరియు దాల్చిన చెక్క రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లతో పోరాటానికి బంగారు పాలని మరింత గొప్పగా చేస్తాయి. దీంట్లో వెచ్చని పాలల్లో ట్రిప్టోఫాన్ అని ఉంటుంది. ఇది విశ్రాంతిని, మంచి నిద్రని ఇస్తుంది. పసుపు, దాల్చిన చెక్క వీటిలో శాంతపరిచే ప్రభావాలు కలిగి ఉంటాయి. ఈ నల్ల మిరియాలు జీర్ణక్రియకి సహాయపడతాయి, ఉబ్బరం తగ్గిస్తాయి, కడుపులో అసౌకర్యాన్ని ఉపశమింపజేస్తాయి. వీటన్నిటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉంటాయి. ఇది వృద్ధాప్యాన్ని మందగిస్తుంది, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది, చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది, సరైన బరువు నిర్వహణకి మద్దతిస్తుంది. మెదడు పనితీరుని జాజికాయ మెరుగుపరుస్తుంది.
కర్క్యూమిన్ జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అల్జీమర్స్, డిమెన్షియా వంటి న్యూరో డీజెనరేటివ్ వ్యాధుల్ని రక్షించుకోవటంలో ఇది అత్యద్భుతమైన ఔషధం. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మద్దతు ఇస్తుంది. మొత్తం హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జలుబు, దగ్గు వంటి వాటితో బాధపడే వారికి ఉపశమనం కల్పిస్తుంది. ఇది శ్వాసకోశాన్ని కూడా క్లియర్ చేస్తుంది, కఫాన్ని తగ్గిస్తుంది, గొంతు నొప్పిని తగ్గిస్తుంది. ఇది జలుబు సమయంలో ఇది ఒక గోటు రెమెడీగా పనిచేస్తుంది. అసమాన ఆరోగ్యం, చర్మానికి కాంతి, దీర్ఘాయువు ఇవన్నీ రాజులు మహారాణులు ఎలా సాధించారో తెలుసా? ఇది గోల్డెన్ మిల్క్ అనే అమృతం వలన. ఈ పానీయం వేల ఏళ్లుగా భారతీయ ఆయుర్వేదంలో అత్యంత శక్తివంతమైన ఔషధంగా పేరుగాంచింది. ఈ గోల్డెన్ మిల్క్ వల్ల ఉపయోగాలు: ఇమ్యూనిటీ బూస్టర్. ఈ వాతావరణంలో శీతాకాలం, చలికాలం, ఎండాకాలం ఈ మారే కాలాలలో రోగాలు వస్తాయి సహజంగా, అవి రాకుండా కాపాడుతుంది. అమృతము కాదిది, ఆయుర్వేద జ్ఞానమూర్తి. పసుపు నింపు గంగ, పరిమళ మధుర గంధ, శరీర మల్లెములు దహింపజేయు, అగ్నిపదమిడుపున కాంతి ప్రసాదించు. ఇది అమృతం కాదు కానీ ఆయుర్వేద మహాజ్ఞానం. ఇది పసుపు ప్రవహించే ఆరోగ్య గంగ. ఇది శరీరంలోని మల్లాలను దహించి లోపలి జ్వాలను శాంతపరిచి కాంతిని ప్రసాదించే అమృత పానీయం. దీనిలో చివరిగా కొంచెం కుంకుమ పువ్వును కూడా చల్లేవారు. ఇది కుంకుమ పువ్వు ఎక్కువ ధర విలువైనది కాబట్టి మనం కుంకుమ పువ్వు బదులు మన ఇంట్లోనో, పక్కింట్లోనో, మన వీధిలోనో పెరిగే గులాబీ పూలను ఉపయోగించవచ్చు. గులాబీ పూల రెక్కలను దీంట్లో వేయవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఈ అమృత పానీయం మీ ఆరోగ్యాన్ని సంరక్షించుగాక.